పాలస్తీనా హమాస్ మీద తిరగబడింది. అదేంటి పాలస్తీనా హమాస్ ఒకటే కదా? ఎస్. కాకపోతే పాలస్తీనా ప్రజలు వేరు, హమాస్ తీవ్రవాదులు వేరు. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు అవినాభావ సంబంధం ఎందుకుందంటే హమాస్ తీవ్రవాదులు ఆ పాలస్తీనా ప్రజలకి బిచ్చగాళ్ళుగా మార్చినటువంటి వాళ్ళు. పాలస్తీనా ప్రజల్లో ఉన్నటువంటి శ్రమశక్తిని దోచుకునే దరిద్రులు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మతపరమైనటువంటి జనన నియంత్రణ లేని వ్యవస్థను అడ్డం పెట్టుకుని పుట్టుకొచ్చిన పిల్లలకి ఆహారాన్ని అందించాలి అన్నటువంటి పేరుతో ఈ హమాస్ తీవ్రవాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి లెక్కలు చెప్పి ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి డబ్బులు తెచ్చి తిండి తెచ్చి అదంతా వీళ్ళు తింటూ అందులో కాస్త బెచ్చం వేసి వాళ్ళకి వాళ్ళు అలా బ్రతకాలంటే వీళ్ళని నమ్ముకోవాలన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసి అదే సందర్భంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండాలా, హమాస్ అంటే అనుకూలంగా ఉండాలి అన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి నేర్పుకుంటూ వచ్చారు. అయితే హమాస్ కారణంగా పాలస్తీనా నాశనం అవుతుంది. హమాస్ కారణంగా పాలస్తీనా ప్రజలు సుఖం లేకుండా పోయారు, సర్వనాశనం అవుతున్నారు. హమాస్